హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం శ్రీరామ భక్తుడు ఆంజనేయ స్వామి యొక్క మహా విజయ గాథ. అంటే అర్థం కాలేదా? హనుమాన్ విజయోత్సవం కథ. హనుమాన్ విజయోత్సవం అనేది శ్రీ హనుమంతుడు లంకలో చేసిన మహా కార్యాలకు గుర్తుగా జరిగే పవిత్రోత్సవం. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ విఎండి డివోషనల్ స్టోరీస్ ఛానల్ కి స్వాగతం. ఛానల్ నేమ్ మార్చానులేండి. ఇదివరకు శ్రీమాత డివోషనల్ అఫీషియల్ అని ఉండేది. ఇప్పుడు విఎండి డివోషనల్ స్టోరీస్ ఛానల్ అని మార్చాను, గమనించగలరు. హనుమంతుని అవతారం. అంజనాదేవి తపస్సుతో వాయుదేవుని అనుగ్రహంతో ఒక మహాబలవంతుడు పుత్రుడిగా జన్మించాడు. ఆ బాలుడు ఎవరో కాదు, ఆంజనేయుడు, హనుమంతుడు, మారుతి. ఇలా మనం ఎన్నో పేర్లతో పిలుచుకునే మన హనుమంతుడు అదేనండి మన ఆంజనేయ స్వామి. చిన్నప్పటి నుంచే అతని శక్తి అపారం. సూర్యుడిని చూసి పండు అనుకొని ఆకాశంలోకి ఎగిరి పట్టుకోవాలని ప్రయత్నించాడు. అతడు అంత శక్తివంతుడు. అంతటి శక్తి, ధైర్యం, ఉత్సాహం కలవాడు హనుమంతుడు. కాలక్రమేణా శ్రీరాముడు సీతమ్మను వెతుక్కుంటూ కిష్కిందకు చేరాడు. అక్కడ హనుమంతుడు మొదటిసారి శ్రీరాముడిని దర్శించాడు. ఆ క్షణమే తన జీవితం అంతా రామసేవకి అంకితం చేశాడు. రామసేవ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండే మహావీరుడు హనుమంతుడు. హనుమంతుడి మొదటి విజయం. సీతమ్మ ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నాక లంకకు వెళ్లాలని నిర్ణయించారు. అందరూ సముద్రాన్ని దాటలేమని అనుకుంటున్నప్పుడు హనుమంతుడు తన మహాశక్తిని గుర్తు చేసుకున్నాడు. జై శ్రీరామ్ అని నినాదిస్తూ ఒక్క దూకుడులో సముద్రాన్ని లంఘించాడు. ఇది హనుమంతుడి మొదటి మహావిజయం. లంకలోకి ప్రవేశించి అశోక వాటికలో సీతమ్మను కనుగొన్నాడు. శ్రీరాముడి ఉంగరం చూపించి ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆ తరువాత రావణుడి సైన్యంతో పోరాడి అనేక రాక్షసులను సంహరించాడు. ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రంతో బంధించబడిన దేవతల ఆజ్ఞతో స్వయంగా తాను బంధంలో ఉండి రావణుడి సభలోకి వెళ్ళాడు. అక్కడ కూడా రావణుడికి ధర్మబోధ చేశాడు. రావణుడు కోపంతో హనుమంతుడి తోకకు నిప్పు పెట్టించాడు. కానీ అది అతని పరాభవానికి కారణమైంది. హనుమంతుడు తన తోకను పొడిగించి లంకా నగరమంతా అగ్నితో దహనం చేశాడు. ఇది హనుమంతుడి ఘన విజయం. ఈ రోజుని హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటారు. హనుమంతుడి మరొక విజయం కూడా ఉంది. లక్ష్మణుడు శక్తి బాణంతో అపస్మారక స్థితిలో పడిపోయినప్పుడు హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి సంజీవని ఔషధాన్ని తీసుకురావాలి. ఏది సంజీవని అనేది గుర్తుపట్టలేక మొత్తం పర్వతాన్ని ఎత్తుకొని వచ్చాడు. అతని భక్తి, ధైర్యం, వేగం అద్వితీయం. హనుమాన్ విజయోత్సవం యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అంటే, హనుమాన్ విజయోత్సవం కేవలం లంకా దహనం మాత్రమే కాదు, మనలోని భయం, అహంకారం, అలసత్వం, దురాలోచనలపై విజయం సాధించడం. హనుమంతుడు మనకు చెప్పేది ఏమిటంటే, భక్తి ఉంటే అసాధ్యం అనేది లేదు. రామనామం ఉంటే భయం ఉండదు. ధైర్యం ఉంటే విజయం ఖాయం. ఈ రోజు ఏం చేయాలి అంటే హనుమాన్ చాలీసాని పఠించండి. సుందరకాండ పారాయణం చేయండి. బెల్లం వడలు హనుమంతుడికి నైవేద్యంగా సమర్పించండి. ఓం శ్రీ హనుమతే నమః అని ఈ రోజు మొత్తం జపించండి. ఫ్రెండ్స్, హనుమంతుడి జీవితమే విజయానికి ప్రతీక. మన జీవితంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా జై శ్రీరామ్ అని నమ్మకంతో ముందుకు వెళ్తే హనుమంతుడి అనుగ్రహంతో విజయం ఖాయమవుతుంది. ఫ్రెండ్స్, మరి ఇంకా ఎందుకు లేట్? ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరి హనుమంతుడి కథ నేను ఎలా చెప్పాను కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై హనుమాన్ అని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని దేవుళ్ళ కథలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.